అయ్య బాబోయ్, ఏంటి ఈ పెద్ద ప్లేట్లో ఏం పెట్టేశావు అని కంగారు పడిపోకండి. దీన్ని పప్పు చెక్క అంటారండి. మా అక్క వాళ్ళ పిల్లలకైతే పప్పు చెక్క అంటే చాలా ఇష్టం. వాళ్ళ కోసమే ఇంట్లో ఈ పప్పు చెక్కని తయారు చేసామండి. అసలు సంగతి మర్చిపోయాను, ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను వచ్చేయండి. 1/2 కేజీ వేరుశనగ గుళ్ళని తీసుకుని వేయించుకుని మీడియం ఫ్లేమ్లో పొట్టు మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ వేరుశనగ గుళ్ళకి 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ బెల్లాన్ని తీసుకోవాలి. ముందుగా వేపి పొట్టు తీసుకున్న వేరుశనగ గుళ్ళని మిక్సీలో బరగ్గా ఆడించుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మూకుడును పెట్టుకుని అందులో పంచదార బెల్లాన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని అలాగే పంచదారని కరిగేలా కదుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా బెల్లం పంచదార పాకం వచ్చేంత వరకు వీటిని కదుపుతూ ఉండాలి. ఒక ప్లేట్ని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఎక్కడ కూడా మనకి పప్పు చెక్క అంటుకోకుండా చక్క పైకి వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనం కదుపుతూ ఉండడం వల్ల ఎక్కడ కూడా అడుగంటకుండా ఉంది. బెల్లము పంచదార రెండు కూడా చాలా చక్కగా కలిసిపోయాయి. మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి ఇలా లిక్విడ్లా ఫామ్ అవ్విద్ది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న వేరుశనగ పప్పుని యాడ్ చేసుకుని కదుపుతూ ఉండాలి. ఎక్కడ ఆగకుండా మొత్తం కలిసేలా కదుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వేడిగా ఉన్న మిశ్రమం చేతికి అంటుతుంది. ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం పప్పు చెక్కను రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న ఫుడ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.